దోపిడీ రాజ్యాల మీద కసి, దగా పడుతున్న తోటి మనుషుల మీద అక్కర, ఒంటి నిండా అంతులేని భావావేశం, చదువు, సంస్కారం ఇన్నేసి క్వాలిటీలున్న మేధావులు సైతం ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. హాకీ కేసులకు ఈజీగా దొరికిపోతున్నారు. ఉద్యమాన్ని గెలిపించాలన్న దూకుడులో పడే ఆ ఒక్క తప్పటడుగుతోనే ఎన్నెన్ని అనర్థాలు, ఎన్నేసి ఆవేశాలు. రాతి విగ్రహాల మీద అసలు ఎందుకీ ధ్వంస రచన? విమలక్క కోట్ల మంది ఆప్యాయంగా పిలుచుకుంటున్న పేరు. ఆమె ఆశయం, ఆమె చదువు, ఆమె సంస్కారం ఇవే ఆమెనంత ఎత్తులో నిలబెట్టింది. కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న ఒక ఆకాంక్షను నెత్తికెత్తుకుని ఉద్యమంలో నేను సైతం అంటూ ముందుకెళ్లేలా చేసింది. కట్ చేస్తే విమలక్క కేర్ ఆఫ్ అడ్రస్ కటకటాలు. విమలక్క నేతృత్వం వహిస్తున్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కు ఒక రాత్రిపూట బాగా కోపం వచ్చేసింది. తెలంగాణ ఇతర ఐకాన్ల మీద ఆగ్రహం వెళ్ళగక్కాలన్న వీళ్ల ఆవేశం జూబ్లీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి విగ్రహం మీదకు దారి మళ్లింది. రాతి బొమ్మ మీదకు తమ ధ్వంస రచనను కొనసాగించారు. ఆ తర్వాత సదరు అఘాయిత్యాన్ని వీళ్లే ధైర్యంగా ధృవీకరించుకున్నారు కూడా. సెప్టెంబర్ నెలాఖరుకు జంట నగరాలను చుట్టుముట్టాలన్న తెలంగాణ మార్చ్ లక్ష్యం కూడా సీమాంధ్ర దిగ్గజాల విగ్రహాలేనన్న ఇండికేషన్లు పోలీస్ శాఖకు అందేశాయి. ఇలా ఒక్క ఉద్యమాలకే కాదు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా విగ్రహాలు ఒక వస్తువుగా మారిపోవడమే ఇక్కడ బాధాకరం. జాతి రత్నాలను మనము, మన తర్వాతి తరాలు మర్చిపోకూడదనే ఒక సదుద్దేశంతో ఇలా రాతి బొమ్మల్లో చూసుకున్నాం. కానీ ఆ జ్ఞాపకాలన్నీ రాతి యుగపు చేష్టలకు బలైపోవడం అనే దుర్నీతి మన రాష్ట్రంలోనే ఎక్కువగా కనిపించడం విషాదం. ఓ ద్వేషం కురిసిన రాత్రి పడమటి గోదావరి జిల్లాలో ఒకచోట మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు నేల కొరిగిపోయాయి. మొండెం నుంచి వేరైన తల మురికి కాల్వలో తేలింది. ఇది మనకు మనం చేసుకున్న ఘోరమైన అవమానం. నాలుగు జాములు గడిచిపోయిన తర్వాత బెజవాడ రోడ్ల మీద వంగవీటి మోహన రంగ, ఆచార్య ఎన్జీ రంగ విగ్రహాలకు ఇదే గతి పట్టించారు ఆగంతకులు. విధ్వంసకాండకు కొనసాగింపుగా భాగ్యనగరంలో రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాలకు అదే తరహా అవమాన భారం. ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ మిగిల్చి వెళ్లిన చేదు గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. తెలుగును దేదీప్యమానంగా వెలిగించిన మహామహుల కంచు బొమ్మలు ఇలా బావురుమన్నాయి. మధ్యలో మేమేం చేశామంటూ బోర్న విలపించేశాయి కూడా. ఈ విగ్రహ విలాపం అనే విషాదకర సందర్భంలో శిలలపై శిల్పాలు చెక్కడమే వృత్తిగా తీసుకున్న ఒక కుటుంబాన్ని ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా నత్త రామేశ్వరం. ఇక్కడ రామేశ్వర స్వామి టెంపుల్ తర్వాత విగ్రహాలు తయారయ్యే ఉడయార్ల ఇళ్లే ఫేమస్. కళకు, కళాకారుడికి భాష, జాతి, ప్రాంతం అనే భేదాలే ఉండవన్న సూత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది. అందమైన విగ్రహం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొచ్చే వాలిపోతారు. బ్రాహ్మణి స్టీల్స్ క్యాంపస్లో పెట్టాలనుకున్న 111 అడుగుల రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చెక్కింది ఈ కుటుంబమే. కాకపోతే గాలి జైల్లో పడిన తర్వాత ఈ ఆర్డర్ అటకెక్కేసింది. ఇక్కడంతా భిన్నత్వంలో ఏకత్వం. శిల్పకారుడి ఉలికి తెలిసిందల్లా రాతిని తీర్చిదిద్దడం, అందులో ఎవరో ఒకరి ప్రాణం పొయ్యడం. తెలంగాణ తల్లి విగ్రహాలు సైతం ఈ గోదావరి జిల్లాలోనే తయారయ్యాయంటే
అక్కడున్న సామరస్యం ఎంతో ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇక్కడ ఇంత పొద్దిగ్గా ఒద్దికతో తయారయ్యే బ్రహ్మాండమైన బొమ్మలు అక్కడ ఎందుకు కానివైపోవడం, తలలు తెగి కుప్ప కూలిపోవడం, చరిత్ర పుటలు చిరిగిపోవడం? ఈ విధ్వంసకాండ తర్వాత అసలు ఈ విగ్రహాల ప్రతిష్టాపనే ఎందుకన్న ప్రశ్న కూడా ప్రభుత్వాల బుర్రలో మెదిలింది. మహానేతలు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలు గడిస్తే గాని వాళ్లకు విగ్రహాలు పెట్టకూడదంటూ ఒక జీవో కూడా రాసేసుకుంది మన రాష్ట్ర సర్కార్. ఈ చేష్ట ఎవరిని టార్గెట్ చేసుకుని చేసిందన్న సంగతి మనకు తెలుసు. ప్రభుత్వాలు రాజకీయాలకు దూరంగా ఇంతకంటే ఏవీ చేయలేవడానికి దీన్నొక రుజువుగా చెప్పుకోవచ్చు. సో ఎవరో వచ్చి ఏదో చేస్తారనే కంటే మనకు మనమే సంఘ సంస్కర్తలుగా మారితేనే బెటర్. కనీసం ఆలోచించే శక్తి గల మనుషులుగా మసులుకున్నా చాలు. నోరులేని విగ్రహాల మీద చెయ్యి చేసుకోవడం అనే అనాగరికాన్ని వదిలిపెట్టుకుంటే అదే చాలు.